సీతానగరంలో స్కూల్ పాఠశాల గవర్నమెంట్ ట్రైబల్ హై స్కూల్ ఉన్నది. అందులో మా సార్ ఏమో నైట్ డ్యూటీ చేస్తాను. వార్డెన్ సార్ పేరు బాలాజీ. సార్ నైట్ డ్యూటీ చేసేటప్పుడు నైట్ 11:30కి అట్లా రూమ్ చెకప్ చేసుకుంటూ వచ్చిండు. సార్ రూమ్ చెకప్ చేసుకుంటూ వస్తే ఒక అబ్బాయి 10th క్లాస్ మా విద్యార్థి, మా ఫ్రెండ్ ఏమో సార్కి టైర్డ్ పోసి వస్తాను కలిసిండట. అయితే అతనికి సార్ ఏమో తీసుకొని వెళ్ళి పైకి డాబా పైకి పోయేద్దాం దారా, పైకి నాకు ఒక ఇద్దరు కనబడ్డారు, పోయేద్దాం దారా అని తీసుకొని పోతే అక్కడ శ్రీవన్ అనేటోడు, రాకేష్ అనేటోడు ఇద్దరు ఉండే సార్. వీళ్ళు ఉన్నప్పుడేమో సార్ పైకి పోయి ఈ టైంకి మీరు ఈడ ఏం చెప్తాను అని అనేసరికి వాళ్ళు స్మోక్ చేసి ఉన్నారు. అంతకుముందే సిగరెట్ స్మోక్ చేసి ఉండేసరికి ఈ టైంకి అందరు పండుకున్నారు. మీ ఇద్దరు పైకి ఎందుకు వచ్చారని కొట్టింది వాళ్ళకి ఇద్దరికి. వానికి ఒక దెబ్బ, వీనికి ఒక దెబ్బ కొట్టి ఇది కిందికి తీసుకొచ్చి ఎస్పీలు అనేట్టు ఉంటారు కదా, మా దాంట్లో ఎస్పీలు ఉంటారు. అతని దగ్గర తీసుకొని పోయి ఎస్పీలు ఇట్లున్నారు, ఈ టైం దాకా వీళ్ళు పని లేదురా, ఇట్లా రాకేష్ అని ఎస్పీలకి అట్లా చెప్పేసరికి సరే పొద్దున మాట్లాడదాం సార్, ఈ టైంకి ఇప్పుడు వద్దు సార్ అని చెప్పి ఎస్పీలు అనేసరికి పండుకున్నారు. మార్నింగ్ వచ్చి టిఫిన్ బెల్కి వాళ్ళ అన్న ఇతను నైట్ చేయలే కానీ మార్నింగ్ వెళ్ళి షాప్కి వెళ్ళి ఫోన్ చేశారు బయట ఫోన్ చేసి వాళ్ళ అన్న వచ్చేసరికి వాళ్ళ మన శ్రీవన్ వాళ్ళ అన్న 11కు ఒక 10 మంది వాళ్ళ అన్న ఒక 10 మందిని వేసుకొచ్చింది సార్. బండి మీద ఒక 10 మందిని వేసుకొచ్చి వాళ్ళు టిఫిన్ దగ్గర మేము టిఫిన్ తింటే అక్కడ రేకుల సెట్ కింద వచ్చి వార్డెన్ సార్ ఏడి ఊరుతాడు. అయితే మా వార్డెన్ సార్ బట్టలు ఇవ్వడానికి మాకు సైజ్ చూసి బయట పెడతాడు అని చెప్పేసరికి తీసుకురామనేసరికి వచ్చినాం. ఇది మాటలు చాలా అనరాని మాటలు చాలా చెప్పేసరికి సార్ ఏం మాట్లాడలేదు. సార్ని గల్లబట్టి గుంజడం, గల్లబట్టి ఇట్లా గోడకి ఇట్లా వేసి గుద్దుతాను సార్. గుద్ది సార్ని ఒక కాలుతో ఒక 2 దెబ్బలు పిడికిలు బట్టి కడుపులో ఒక 2 దెబ్బలు గుద్దిలు. అంతలోనే సార్ కింద కొడతాను మీరు అని ఒక మా 10th క్లాస్ విద్యార్థి ఒక అబ్బాయి అనేసరికి ఆ అబ్బాయిని కూడా నువ్వు చూసిన వారు సిగరెట్ తాగింది మా తమ్ముడు, సిగరెట్ తాగుతాడు, మా అన్ని తాగుతాడని వాళ్ళ అన్నని అన్నాడు. శ్రీవన్ వాళ్ళ అన్న మా తమ్ముడు అన్ని తాగుతాడు, నాకు కూడా తెలుసు, నువ్వేంద్ర చెప్పడం అని అతన్ని కూడా ఒక 2 దెబ్బలు పైకి ఇట్లా మెడకా పెట్టి ఇట్లా పైకి లేపి ఒక 2 దెబ్బలు అతన్ని కూడా కొట్టడం జరిగింది. సార్ నా పేరు వచ్చేసి బుక్య బాలాజీ సార్. మాది ఆశ్రమ పాఠశాల సీతానగరం, గూడూరు మండల్, మహబాద్ డిస్టిక్ సార్. నేను అందులో ఈ సంవత్సరం జూన్ నుండి డిప్యూటీ వార్డెన్గా పనిచేస్తున్నా సార్. నేను నా విధిలో భాగంగా హాస్టల్లోనే స్టే చేస్తున్నా సార్. పిల్లలను నేను నైట్ అన్ని రూములు చెక్ చేస్తున్న క్రమంలో 2 పిల్లలు మా పాఠశాల భవనం పైకి ఉన్నారు సార్. మీరు ఈ టైం సుమారు నైట్ 11:30 టైం అవుతుంది సార్. అందరు పిల్లలు నిర్దిష్ట క్రమంలో మీరు ఇద్దరే ఈ భవనంపై ఎందుకు ఉన్నారని వాళ్ళని అడిగి తెలుసుకున్నా సార్. వాళ్ళు స్మోక్స్ చేస్తున్నారు. అదే క్రమంలోకి వచ్చేసి నేను వాళ్ళని తీసుకొని రూమ్లోకి తీసుకెళ్ళి ఇది మంచి పద్ధతి కాదని మందలించడం జరిగింది సార్. మందలించి తెల్లారి మీ పేరెంట్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళని పిలిపించడం జరుగుతుందని చెప్పాను సార్. చెప్పి నా రూమ్లోకి వెళ్ళి నేను వండుకున్నా సార్. సేమ్ యథావిధిగా తెల్లారి ఈరోజు ఉదయం 9 గంటలకు నేను విద్యార్థులకి టిఫిన్ పెట్టిస్తుండగా వాళ్ళ పేరెంట్స్ వచ్చి నేను నాకు ఎటువంటి వివరణ అడగకుండా నా కాలర్ పట్టుకొని నా సెల్ గుంజుకొని మా స్టోర్ రూమ్ దగ్గర నన్ను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది సార్. ఆ అబ్బాయి వాళ్ళ అన్న అతనితో పాటు సుమారుగా ఒక 8 నుండి 10 మంది ఉన్నారు సార్. సేమ్ క్రమంలో మా వర్కర్సు అలాగే మా పిల్లలు నన్ను రక్షణగా చుట్టూ నిలబడి నన్ను తీసుకెళ్ళి పక్కకు కూర్చోబెట్టారు సార్. అంతలోనే విలేజ్ వాళ్ళు కూడా అందరు రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ విషయంలో నేను చిన్నగా ఆ విలేజ్ వాళ్ళ సహాయంతో నేను గూడూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఇది మా పాఠశాల సార్. దీంట్లో మేము ఒక వార్డన్గా 24 గంటలు డ్యూటీ చేస్తూ పేరెంట్స్ నుండి మేము వాళ్ళ మంచి కోరి ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదని అన్నందుకు మాకు ఈ విధంగా హింసించినందుకు చాలా బాధగా ఉన్నది సార్. మీ పై అధికారులందరూ స్పందించి వారి నుండి మాకు రక్షణ చేయగలనని కోరుతున్నాను. ఏహెచ్ఎస్ సీతానగర్ హై స్కూల్ పక్కకే మా ఇల్లు ఉంటుంది. పొలం మా దాని పక్కకే ఉంటుంది. విలేజ్లో పొద్దుగాల 9:30కే లొల్లి అవుతుంది. ఏంటి లొల్లని ఆడిపోయేసరికి ఒక 9 మంది ప్లాన్లు మన వేరే మంగళవారపేట యాదవ్ మన ఇది గొల్లగూడెం తండ వాళ్ళు ఒక పేరెంట్స్ తల్లిదండ్రులు మొత్తం ఒక 9 మంది వచ్చి పిల్లలను అకారణంగా వార్డెన్ సార్ను కొట్టి వార్డెన్ సార్ను కొడుతుంటే పిల్లలు కూడా అడ్డుకుంటే ఒక పిల్లాన్ని కూడా నువ్వేంద్ర మాట్లాడదని ఒక పిల్లాన్ని కూడా కొట్టిన విషయంలో మేము అడిగి పోయేసరికి అందులో మేము ఒక మీడియా వాళ్ళమని ఒక 2 పిల్లలు కూడా అందులో మేము మీడియా వాళ్ళం అది ఇదని ఇట్లా 9 గంటలకు టిఫిన్ పెడతారా ఉదయం పెట్టారంటే అప్పటికే సారు 7 గంటలకే జావా ఇచ్చిండు. ఆదివారం కనుక ఇడ్లీ కొద్దిగా లేట్ అయితే 9 అయింది. పెడుతుంటే వాడు ఒక ఫోటో తీసి అందులో దాంట్లో ఇంటికాన్ని సృష్టించి దాన్ని మాకు చూపించాక అప్పటికే మేము పోయి విలేజర్స్ మొత్తం వాళ్ళని అడ్డుకొని
వాళ్ళ కంచి తరిమి తరిమి పంపించాల్సి జరిగింది. అప్పటికి విలేజ్ మళ్ళీ పిల్లలందరూ పోలీస్ స్టేషన్‌కి పోతుంటే విద్యాలయం మేము మా సీతనగర్‌లో ఏందంటే గుడి ఎంత పవిత్రంగా చూస్తామో విద్యాలయాన్ని కూడా అంత పవిత్రంగా చూస్తాం గనుక మీరు స్కూల్ నుంచి వెళ్ళకండి. మేము గ్రామస్తులం పోయి సార్‌తోని మాట్లాడి మీకు సరైన న్యాయం పరిష్కారం చేస్తామనే ఉద్దేశంతోని వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్‌లో పిడికేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.